ఈరోజు టేస్టీ ఆలు మిల్ మేకర్ పలావ్ ఎలా చేయాలో చూద్దామా. చాలా సింపుల్ రెసిపీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ప్రాసెస్ మొదలు పెట్టేద్దాము. ముందుగా 4 టమోటాలు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు కూడా పెద్ద ఎర్రగడ్డలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. బిర్యానీ దినుసులన్నీ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఆలు 4 తీసుకున్నానండి చిన్నవి, అవి కట్ చేసి ముక్కలుగా పెట్టుకోవాలి. అలాగే మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాను. బియ్యాన్ని నేను 1 గ్లాస్ తీసుకున్నానండి, బాగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి బిర్యానీ దినుసులన్నీ అందులో వేసుకోవాలి. అంతకంటే ముందు ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేను. చూశారు కదా, అందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయాలి. అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నానండి. పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అందులో వేస్తున్నాను. దాన్ని కొంచెం కలిపి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనము ఆలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే టమోటా ముక్కలు కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము అందులో వేయాలి. వాటర్ వేయకూడదు, ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి. నేను కొంచెంగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం. బాగా ఘాటుగా ఉంటుంది, స్పైసీగా. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇంకొంచెం బియ్యం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను దానికోసము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 గుప్పెడు అందులో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. అలాగే వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకరు, వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ మాత్రం అందులోకి వేసుకోవాలి. సోయా చాంప్స్ అండి. బాగా కలిపి ఒకసారి ఉప్పు సరి చూసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఓపెన్ చేసుకొని, చూశారు కదా, టేస్టీ ఆలు మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. రైతాతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి.